గుడ్ ఆఫ్టర్నూన్ దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? మీరు అందరూ మంచిగా ఉండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభ శనివారం. ఇవాళ శనివారం కదా, పనులు చాలా ఎక్కువ ఉంటాయి కదా అందరికీ. ఇవాళ సెకండ్ సాటర్డే కదా, మీ పిల్లలకి హాలిడే ఉందా లేదో ఒకసారి నా కామెంట్స్లో చెప్పండి. ఇవాళ ఇక అంతా వెజ్జే, అందుకని నేను ఇవాళ మా అమ్మ నేర్పిన నిమ్మకాయ పచ్చి మిరపకాయ పప్పుచారు చేస్తున్నాను. నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. ఇవి నిమ్మకాయ పప్పుచారుకి టమాటా వక్కలు, ఈ కొత్తిమీర కాడలు. కొందరు కాడలు వారేస్తారు, ఆకు మాత్రం వేస్తారు, కానీ కాడలలో ఉండే రుచి మామూలుగా ఉండదు. కొత్తిమీర ఆకు, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డ వక్కలు, కళ్యామాకు, పచ్చిమిరపకాయ, కారము దంచి పెట్టుకోవాలి. ఇంట్లో కారము ఏం వెయ్యము, ఇదే దీంతో టేస్ట్ ఉంటుంది. ఒక నిమ్మకాయ, మీరు ఎంత పులుపు తింటారో అంతే. పప్పు, కందిపప్పు, పెసరపప్పు రెండు కలిపి ఉడకబెట్టిన ఇట్లా అయితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు చేసుకుంటే మొత్తం దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గిన్నె పెట్టి నూనె పోసిన, ఇప్పుడు మనం పోల్స్కి సంబంధించిన వస్తువులు వేద్దాం. జీలకర్ర కొంచెం చిన్న మంటలో పెట్టుకుని, ఆవాలు, మినప్పప్పు, ఎల్లిగడ్డలు, ఇప్పుడు ఎండుమిర్చి, ఎల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ మరిగేటప్పుడు వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేద్దాం. కొంచెం కొత్తిమీరాకు, ఇప్పుడు పసుపు వేసి టమాటాలు వేద్దాం. పసుపు వేసి కలిపి టమాటాలు కాదు దోస్తులు, మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇది సిమ్ములు వేసి మంచి గోలాల పచ్చివాసన అంతా పోయేదాకా. వేసిన పచ్చిమిర్చి పేస్ట్, పోపు అంతా మంచి గోలేదు కదా. ఇప్పుడు టమాటాలు వేసి ఉప్పు వేసి మంచిగా మగ్గించాలి. కూడా మంచిగా మగ్గినాయి. ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న పెసర, కందిపప్పు అందులో వేసిద్దాం. పప్పు వేసి చారుకు సరిపడా నీళ్ళు పోసిన. ఈ పప్పు చారు చాలా పల్చగా ఉండాలి, మరీ ఎక్కువ వేయకూర్రి, సరిపడాన్ని పోయిరు. ఇది బాగా మరిగేదాకా పెద్ద మంట మీద పెడదాం. బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనము నిమ్మకాయ పులుసు, కళ్యామాకు, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు, కొత్తిమీర వేసి ఇంకా బాగా మరిగించండి. నిమ్మకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం వేసుకొని తింటే తిరిగిపోతుంది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దోస్తులు లైక్ చేయండి.